ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ తప్పనిసరి. సిఐకి గిరిబాబు విజయవాడ సిపి ఆదేశాల మేరకు తిరువూరులో హెల్మెట్ అవగాహన కార్యక్రమం. శిరస్త్రాస్త్రం ఉంటేనే వాహనదారుడు సురక్షితం. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రమాదాల నియంత్రణకు హెల్మెట్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. హెల్మెట్ రక్షణ కవచం లాంటిదని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నిబంధన పాటించాలన్నారు. లేని పక్షంలో ఎంవిఐ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ డ్రైవ్ పరిమితికి మించి ప్రయాణికుల వాహనాల్లో వెళ్లడం చట్టరీత్యా నేరమన్నారు. అటువంటి వాటిని నియంత్రించగలిగితే రోడ్డు ప్రమాదాలు జరగవని సిఐ పేర్కొన్నారు. హెల్మెట్ లేక రోడ్లు కదా, సిటీ కాదు కదా, సిటీ రోడ్లో ఎక్కడ యాక్సిడెంట్ సిటీలో అట్లా కదా, రోడ్లు అట్లా కదా, అదొక ఇంకా ఎక్కడ జరుగుతుంది. రోడ్డు కదా పంట 3 మందికి 4 మందికి పోతా ఉంటాం. ఇందులో ఒక పెద్ద సిటీ పోగొట్టుకుంటే ఫ్యామిలీ రోడ్లు పడుతుంది. అదొక అదొక అలాంటి పరిస్థితి జీవితాల్లో అలాంటి సంఘటనలు జరగలేదు. హెల్మెట్ ఉంటే చిన్న చిన్న దెబ్బలు బయట అదొక హెల్మెట్ లేకపోతే మాత్రం చాలా ప్రమాదం ఉంది. అందరూ కూడా ఖచ్చితంగా ఇంటి దగ్గర కూడా ఎవరైనా మీకు తెలుసుకుంటే వాళ్ళకి కూడా చెప్పి హెల్మెట్ పెట్టుకోమని చెప్పాలి. ఇది పోలీసు వాళ్ళ గురించి కాదు, మీరు ఫైన్ వేస్తామని మీరు పెట్టుకునేది కాదు, మీ గురించి మీరు చేసుకునేది, మీ ఫ్యామిలీ గురించి మీరు చేసుకునేది. అర్థమవుతుందా? ఖచ్చితంగా హెల్మెట్ అన్నది ధరించే రోడ్డు మీద బైక్ అర్థమవుతుందా? హెల్మెట్లు అందరూ పెట్టుకుంటారు కదా ఈసారి. సార్ బైక్ చూపించి హెల్మెట్లు అందరూ అర్థమవుతుందా? యాక్చువల్ బైక్ వేయట్లేదు లేదు, ఆ బైక్ ఉద్దేశం కాదు. మీతో హెల్మెట్ పెట్టుకోమని చెప్పడం ఇంపార్టెంట్. ఇందులో చాలామంది లైసెన్స్ చేస్తారు, అది కూడా కాదు. హెల్మెట్ ఈజ్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుంటారా? గట్టి చెప్పండి, పెట్టుకుంటారా? ఇంకా చెప్పాలి అందరికీ. నేను తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ టి గిరిబాబు. మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ గారైన రాజశేఖర్ బాబు సార్ ఆదేశాల మేరకు ఈ మంత్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ రోడ్డు యాక్సిడెంట్లో చాలామంది తమ ప్రాణాలను పోగొట్టుకొని కుటుంబాలకి ఆధారాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. ఎక్కువగా ఈ రోడ్డు యాక్సిడెంట్లో హెల్మెట్లు ధరించకపోవడం వల్ల అనేది ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి. కాబట్టి ఈ రోడ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మేము అందరికీ తెలియజేయడం విధంగా ఎవరైతే ఈ 2 వీలర్స్ మీద రైడింగ్ చేస్తారో మీరు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించండి, మీ విలువైన ప్రాణాలను కాపాడుకోండి. అదేవిధంగా ఈరోజు మేము 10 to 11 ఇక్కడ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాం అన్నది జరపడం జరిగింది. దీనిలో భాగంగా చాలామంది హెల్మెట్లు కొనుక్కున్నారు, వాళ్ళకి అవేర్నెస్ కల్పించాం. అదేవిధంగా అందరూ కూడా హెల్మెట్ ధరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ మందు దాగి డ్రైవింగ్ చేయడం వల్ల కూడా చాలామంది ప్రాణాలను పోగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి దయించి ఎవరు కూడా మద్యం సేవించి వెహికల్స్ నడపడం చేయొద్దు. అదేవిధంగా ఈ రోడ్డు ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అందరూ ఖచ్చితంగా పాటించండి. పాటించి మీ ప్రాణాలను, మీ విలువైన ప్రాణాలను కాపాడుకోండి.